తెలంగాణ అసెంబ్లీలో తీర్మానంపై సోమిరెడ్డి కమెంట్స్. తెలంగాణ ఆంధ్ర అన్నదమ్ముల్లా విడిపోయాం. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచిది కాదు. గోదావరి జలాలు 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. బీఆర్ఎస్ సెంటిమెంట్ కోసం ఒక్క బొట్టు నీరు వాడటానికి లేదని చెప్పడం దుర్మార్గం. రెడ్డి కూడా గోదావరి జలాలపై ఇలా వ్యవహరించడం సరైంది కాదు. అనుమతి తీసుకుని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఇరిగేషన్ మంత్రి కూడా అలా మాట్లాడటం సరైంది కాదు. సీఎం మంత్రి ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళండి, పరిష్కారం తెచ్చుకోండి. నేనేమంటానంటే ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు విడిపోయినాం. కుటుంబంలో కూడా అన్నదమ్ములు విడిపోతాం. కుటుంబంలో కూడా సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం. సొంత అన్నదమ్ములమే మనం. టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు, వాస్తవం కాదని. 2000-3000 టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. నేను మొన్న ఏదో టీవీలో డిబేట్లో సడన్గా కనెక్ట్ చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్ళు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండు. నేను బొజ్జల ఆయన ఒకేసారి మంత్రులమే, ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క బొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను. ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి, అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్నా అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్నా అడ్డం పెట్టండి అని చెప్పారు. సముద్రానికి పోతే సంతోషం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కూడా సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు, సంతోషం. ఆడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా తెలుగుదేశం బ్లడ్డే. వాళ్ళంతా మా ముఖ్యమంత్రులు, మా పార్టీలోంచి పోయిన వాళ్ళే, కాదంటంలా, మంచిది. అయ్యా ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. ఎందుకంటే మీకు వచ్చే నీళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే ఓకే, దాని మీద చర్చలు జరగాల, పర్మిషన్లు అన్నీ ఉండాలా. ఇప్పుడు కూడా నేను అనేది బనకచెర్ల మీరు కట్టారు, అక్కడ తెలంగాణలో కొన్ని అనుమతులు లేకుండా కట్టారు. ఇక్కడ మేము అనుమతి తీసుకుంటాం. బట్ 2000-3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట? దేశంలో మనందరం ఇండియన్స్, భారతీయులమే, అందరం తెలుగు వాళ్ళమే. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి, హైదరాబాద్లో కూర్చోండి, అమరావతిలో కూర్చోండి. వృధాగా పోయే నీటిని 2 రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు, దాని సంగతి చూడండి. కర్ణాటక ఆల్మట్టి ఎత్తి పెంచేస్తే 2 రాష్ట్రాలు దెబ్బతింటాం. ఇద్దరు కలిసి దాని మీద పోరాడండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఆ రోజే చెప్పా ఆల్మట్టి పెంచేటప్పుడు, అప్పుడు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చా. ముందు దాని సంగతి చూడండి. కర్ణాటక వాళ్ళు మనకేదో శత్రువులని కాదు.
ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు, దాన్ని మళ్ళీ పెంచేసేసి అసలు కిందకే 2 రాష్ట్రాలకి రానికుండా మీరు నీళ్లు చేస్తే ఎట్లా? ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా ఒకటే మాట చెప్తుండా, తెలుగు వాళ్ళం అన్నదమ్ముళ్ళు ఒకరికొకరు మంచి, మేము బాగుండాలని మీరు కోరుకోవాలా, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం. చెడిపోవాలని ఎవరు కోరుకోకూడదు. కలిసి సయోధ్యతతో నీటి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల మీద ఉంది.